ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనపడుచున్నదనెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, భయము అనగానే దడుచుకోవడం, దాక్కోవడం, పారిపోవడం లాంటివి. ఇంకా దేవుడు ఉన్నాడో లేదో అన్న అనుమానం మనకి ఉంటుంది. అసలు ఉన్నాడో లేదో తెలియని దేవునికి ఎలా భయపడతాం? నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పిన దేవుడు మనకి కనబడినా కనబడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ఉన్నాడన్నది నిజం. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మితే మాత్రం ఎందుకు భయపడాలని అనుకోవచ్చు. దేవునికి భయపడడం అంటే దేవుణ్ణి చూసి దాక్కోవడం కాదు. మనల్ని చంపటానికి వచ్చిన వాడిని చూసి గజగజ వణికినట్లు దేవుణ్ణి చూసి భయపడతామని కాదు. ఎవరైనా చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారిని ఎదుటికి వెళ్ళాలంటే చాలా భయపడతాం. ఎందుకంటే వాళ్ళు తిడతారు, కొడతారని కాదు, వాళ్ళంటే మనకి గౌరవంతో కూడిన భయం ఉంటుంది. వాళ్ళ స్థాయి కంటే మన స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా మనకి పెద్ద సహాయం చేస్తే ఇంకా వారి ముందు చేతులు కట్టుకుని తల వంచుకొని నిలబడతాం. మరి మనకంటే పెద్ద స్థాయిలో ఉన్న మనుషులకే అంత విలువ, గౌరవము ఇచ్చి వారి ఎదుటకు రావడానికి భయపడితే ఈ సృష్టిలోని సమస్తమును చేసిన దేవునికి ఎంత భయపడాలి? ప్రతిరోజు ఎంతోమంది చనిపోతూ ఉంటారు. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. మనకు బ్రతుకునిచ్చే దేవునికి భయపడకపోతే రేపటి మన జీవితానికి భరోసా ఏముంటుంది? అబ్రహాం తన జీవితంలో దేవునికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. బిడ్డల పుట్టే అవకాశం లేని శారా ద్వారా తనకు కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు దేవుని శక్తి ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో అర్థమయ్యాక దేవుడంటే భక్తితో కూడిన భయంతో జీవించాడు. అందుకే ఇస్సాకును బలి ఇవ్వమంటే ఇంకేం ఆలోచించకుండా, మారు మాట్లాడకుండా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మనం అబ్రహాములాగా దేవునికి భయపడుచున్నామా ఆలోచించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, గనులైన వారి ఎదుట మేము గౌరవముతో కూడిన భయమును కలిగి ఉంటాము మేము. అయితే ఈ సృష్టి అంతటికి కారణభూతుడైన నీ ఎడల కూడా మేము గౌరవముతో కూడిన భయము కలిగి మా జీవితాన్ని కొనసాగించుటకు మాకు కావలసిన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి ప్రభువా. మీ పిల్లలను దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. ఆయన వారి చదువుల్లో, ఆరోగ్యంలో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో సహాయం చేయండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. ప్రభువా, వారు చేసుకుంటున్న చేతి పనులు, జీవనాధిపతులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేని వారికి ఇవ్వండి. గర్భపు ఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు మా ప్రభా, మీ పిల్లల్ని మీరు విడిపించి అన్ని విషయాల్లో మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.